ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో జనవరి మాసం 2026 ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఈ నెల విశేషంగా వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఓవరాల్గా బాగున్న రాశుల్లో మకర రాశి ఒకటండి. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకొక 1 year 1.5 year ఇది చెప్పుకుంటూ ఉంటాం. మీరు చెప్పిన విధంగా 2026లో ఈ టోటల్ ఇయర్ నాయకత్వ లక్షణాలు, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. డిఫాల్ట్ మకర రాశి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ కేపబిలిటీ. ఎందుకంటే గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ మంత్ చూసుకుంటే జనవరి మంత్ ఫస్ట్ 15 days చాలా బాగుంటుంది వీళ్ళకి, నో డౌట్ అన్నట్టు. ఎందుకంటే గురు యొక్క దృష్టి ఉండటంతో వేరే 12వ స్థానంలో గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కానీ గురు దృష్టి ఉండటంతో వాటికి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది వాళ్ళకి. అయితే సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ఒక ఫస్ట్ 10 days చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ జన్మ రాశిలోనే గ్రహాలన్నీ సంచారం ఉన్నాయన్నమాట. పర్టికులర్గా సూర్యుడు ఏ యొక్క జన్మ రాశిలో ఉంటే వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది, కొంచెం ఇబ్బందులుగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ గ్రహాలన్నీ మార్పు మకర రాశిలో జరగటంతో మకర రాశి 15వ తారీఖు రావడంతో, ఆ తర్వాత గ్రహాలు మిగతా గ్రహాలు కూడా కొన్ని రావడంతో 2 గ్రహాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, 2 గ్రహాలు సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. ఓవరాల్గా న్యూట్రల్, పెద్ద లాభం ఉండదు, నష్టం ఉండదు. ఛాలెంజెస్లో ఉన్న దగ్గర ఛాలెంజెస్ ఉంటుంది, అపార్చునిటీస్ ఉన్న దగ్గర అపార్చునిటీస్ ఉంటుంది. అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మకర రాశి చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట ఫస్ట్ 2 పాదాలంతా ఇందులో ఉంటుంది. మారుతున్న గ్రహాలు సూర్యుడితో పాటు కుజుడు, శుక్రుడు, బుధుడు కూడా మారుతూ ఉన్నారు. ఈ గ్రహాలు ఫస్ట్ 15 days చూసుకుంటే ఇబ్బంది పెట్టాల్సినవి కొన్ని ఉన్నా, లేదంటే పెడుతున్నా టోటల్గా వేద విపరీత వేద అన్న కాన్సెప్ట్ తోటి పెద్దగా ఏ గ్రహం ఇబ్బంది పెట్టదు, పెద్దగా ఏది వీళ్ళకి అదృష్టం కూడా కలిసి వచ్చేది ఏమి ఉండదు, నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం అవమానం పడే పరిస్థితులు లాంటివి వీళ్ళు ఫీల్ అవుతారు కొన్ని సందర్భాలు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే మారిన తర్వాత మనకి సంక్రాంతి పండుగ తర్వాత మారిన తర్వాత 2 గ్రహాలు, ఒకటి బుధుడు, శుక్రుడు అంతగా పెద్దగా యోగ్యతను ఇవ్వకుండా సాధారణంగా ఉంటూ ఉంటాయి. అయితే కుజుడు, సూర్యుడు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ చూసుకుంటే మనకి 15వ తారీఖు వరకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి, ఇలా శత్రువులపైన విజయం వస్తుంది. అయితే ఎప్పుడైతే గ్రహం మారుతూ ఉంటుంది ఏమంటే ఈ టైంలో సంతాపకాల అతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా ఉండటం, నీరసంగా ఉండటం, కొంచెము వైఫ్కి కూడా భార్యకి కొంచెం హెల్త్ రావటం, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు ఇదే టైంలో మరలా చేరటంతో మనీ ప్రకారంగా సక్సెస్ఫుల్గా ఉన్నా కానీ వీళ్ళకి హెల్త్ విషయంలో మేజర్గా ప్రాబ్లం వచ్చేస్తుంది. మానసికంగా టెన్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఏమంటారు, ధనక్షయం, దేహపీడనం 2 అంటే ఒకటి హెల్త్ కాంబినేషను, ఒక పక్క ధనానికి ఎక్కువగా విపరీతంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుని వల్ల. అయితే కుజుడు మారిన తర్వాత కూడాను వీళ్ళకి ఏమవుతుందంటేనండి, రాక్షస పీడనం, ఏదో ఒక కనపడని ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇబ్బంది పడటం, భార్య ద్వారా ఇబ్బంది రావటం, జ్వరం రావటం, ఇవన్నీ వస్తుంటుంది. చిన్న గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో కుజుడు పెట్టే ప్రాబ్లమ్స్ని చాలా వరకు సేఫ్ గార్డ్ చేస్తారనమాట. ప్రాబ్లం వస్తుంది కానీ మళ్ళీ రికవరీ క్విక్గా అవుతారనమాట. శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటేనండి, ఫస్ట్ 15 days పుష్టిగా ఉంటారు, కాంతిగా ఉంటారు, కీర్తి ప్రతిష్టలన్నీ తీసుకొని వస్తూ ఉంటారు, భోజనం అంతా చక్కగా చూస్తూ ఉంటారు, పిల్లల విషయంలో కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మకర సంక్రాంతి తర్వాత ఫస్ట్ హౌస్లో శుక్రుడు రావడంతో బాగుంటుంది. అంటే ఫస్ట్ 2 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు వచ్చేటప్పటికి బాగా యోగ్యతను తీసుకొని వస్తున్నాడు. వాళ్ళు పెట్టే ప్రాబ్లమ్స్ని ఏమైనా సేఫ్ గార్డ్ చేసేసి ఆ డ్యామేజ్ ఎక్కువ కాకుండా వెరీ క్విక్గా రికవరీ తీసుకొని వస్తూ ఉన్నారు. శుక్రుడు ఏమవుతుందంటే అర్ధలాభాచ, ధనం ప్రకారంగా లాభం తీసుకొని వస్తుంటారు, సౌఖ్యంగా ఉంటారు. యత్నకార్య లాభాస్యాత్, ఏదైనా కనుక పని చేస్తే కొంచెం ఇబ్బందులు ఉన్నా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పర్టికులర్గా రాజీలు చేసుకోవాలనుకుంటే, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, లేదంటే ఒకటి ఉన్నా కానీ, లేదంటే లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్కి ఇలా ఏదైనా మనస్పర్ధలు ఉంటే ఆ మనస్పర్ధలన్నీ పోయేసి చక్కగా ముందుకు వెళ్ళిపోయే టైం అని మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇంకా చూసుకుంటే వీళ్ళకి గ్రహాలు మారిన తర్వాత మారకముందు మిక్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ 15 days అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత 15 days ధనం పోతుంది, మరలా ధనం వచ్చేస్తుంది, అవమానం పడతారు, మళ్ళీ రాజపీహం ఉంటుంది. ఓవరాల్గా ఒక విధంగా కొంచెం అప్స్ అండ్ డౌన్స్తో ముందుకి దూసుకొని పోయే రాశి మకర రాశిని మనం చెప్పుకోవాలండి. ఇంకా విశేషంగా స్త్రీల వల్ల ఏమన్నా ఇబ్బందికర వాతావరణం ఏమైనా ఉంటుందా? వీళ్ళకి ఉంటుందండి, కానీ అది 15 days తర్వాత పోతుంది, ఈ లోపు ఏదైనా ఉన్నా కానీ.
సో కొత్త కొత్త పరిచయాలను అయితే వాళ్ళతో ఎంతవరకు ఉండాలి, వాళ్ళతో ఎలా వ్యవహరిస్తే బాగుంటుందంటారు? అంటే ప్రలోభాలకు గురయ్యే అవకాశాలని కనిపిస్తుంది. మకర రాశిని ప్రలోభాలకు గురి చేసే అంత సీన్ అయితే ఎవరికి లేదండి, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అయిపోయినాయి, పెద్ద పెద్ద మాయలను చూసి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి ఏలినాటి శని నుంచి బయట ఇప్పుడే పడ్డారు. కొంతమంది ఇంకా యొక్క ప్రభావంతో ఉన్నారు, బట్ చాలామందికి ఒక 60-70 మంది బయటకు వచ్చేసారు. ఇంకెవరైనా పడని వాళ్ళు ఉంటే ఒకసారి హారోస్కోప్ చూపించుకోవడం చాలా మంచిది, చేస్తే బాగుంటుందండి. వీళ్ళకి ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. ఇంకా విశేషంగా ఈ మాసంలో ఎటువంటి పరిహారాలు, దైవారాధనలు ఉంటే బాగుంటుందంట? వీళ్ళు దైవ చింతనతో ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే యావరేజ్గా ఉంది కాబట్టి జనరల్గా ఈ టైంలో అందరికి యావరేజ్గానే ఉంటుంది. అందరూ వెకేషన్కి వెళ్తూ ఉంటారు, బిజినెస్ అంతా స్లోగా ఉంటుంది, వెకేషన్ మూడ్లో ఉంటారు. బై డిఫాల్ట్గా ఒక 10-15 డేస్ అలా వెళ్ళిపోతుంది అనమాట. పెద్ద పెద్ద ఏం లేకుండా పెండింగ్ పనులు ఏమైనా ఉంటే చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళు విశేషంగా బాగా రాణించడానికి ఈ మాసంలో సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేస్తే బాగుంటుంది. సూర్య నమస్కారాలు చేయటం, యోగా చేయటం, ఆశ్రమాలకు వెళ్ళటం, ఇవి చేస్తే బాగుంటుంది. వీటితో పాటు ఇంకెవరికైనా ఎక్కువగా మకర రాశి వాళ్ళు ఫైనాన్స్కి ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలామంది కనెక్ట్ అయ్యారు, అంతా బాగుందండి. కొంతమందికి వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో జనరల్గా గోచరైతే బాగుంది అనగానే మొత్తం లైఫ్ అంతా బాగుందని కాదండి, వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసుకోవాలి. వీటితో పాటు వాళ్ళకు కూడా తెలకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. శాపాలు అంటారు, పితృశాపం, తర్వాత స్త్రీ శాపం అని, గురు శాపం అని, శని శాపం అని, ఇవన్నీ ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. కొన్ని జాతకంలో లోపాలంటే కాలసర్పదోషము, తర్వాత సర్పదోషం, ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే శాపాలు, దోషాలు రెండు చెక్ చేసుకోవాలి. దోషం అంటే రిజల్ట్ ఉంటుంది, ఇబ్బందులతో ఉంటుంది. శాపం అంటే ఆ సైడ్ నుంచి మీకు బ్లాక్ అయిపోతుంది. అందుకని ఈ ఫ్రిక్షన్ లేకుండా ఉండటానికి, మిమ్మల్ని డైవర్ట్ చేయకుండా ఉండడానికి ఈ శాపాలు, దోషాలు చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. చాలామందికి రాజయోగాలు ఉంటాయి, రాజయోగాలు ఉన్నా రాజు కాలేరు, ఎందుకంటే ఈ దోషాలు, శాపాలు ఉంటాయి కాబట్టి. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. అందులోనే మకర రాశి వాళ్ళకి 35 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండి ఈ టైంలో హారోస్కోప్ క్లీన్గా చెక్ చేయించుకోవడం చాలా చాలా బెటర్. ఎందుకంటే తర్వాత మరలా వీళ్ళకి అర్ధాశ్రం శని, ఇప్పటిదాకా ఏలినాటి శని, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆల్రెడీ మకర రాశి వాళ్ళకి శని దశ నడుస్తూ ఉంటుంది. ఎక్కువ మంది మీరు గమనించుకుంటే ఎవరి ఏజ్ అయితే అరౌండ్ 35, 40, 45 ఇలా ఉంటుందో వాళ్ళకి శని దశ నడుస్తున్న వాళ్ళకి విశేషంగా శని శాంతి పూజలు చేయించుకోవటం. గురుదశ కొంతమందికి నడుస్తూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు, బట్ ఛాలెంజెస్ ఉంటుంది, ఎక్కువగా మెంటల్గా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఇవి దోషాలు, శాపాలు చెక్ చేయించుకొని వీటికి ఇంకా ఏమైనా అవసరం అంటే సరైన పూజలు చేయించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ధనానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది. భార్యాభర్తలకి అన్యోన్యంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, విశ్వావసు గంధర్వరాజ హోమము, వీటితో పాటు కాలసర్ప దోషాలు, తర్వాత త్రిపిండి దోషాలు, పితృదోషాలు, ఇవి ఏమంటే పూజలు చేయించుకుంటే ఆ బ్లాకేజెస్ అని పోయేసి లైఫ్లోకి ఫాస్ట్గా ముందుకెళ్తారు. ఓవరాల్గా మకర రాశి వాళ్ళందరికీ ఈ జనవరి ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.